మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నాకు డౌట్ ఉండేది ఎప్పుడు యాక్చువల్‌గా నేను మిమ్మల్ని అడగలేదు. ఎందుకు సార్ ఎప్పుడు ఆ గులాబీ చొక్కానే యేసుకుంటారు, వేరే షర్ట్స్ ఏవి వేసుకోరు? అంటే మీరు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన రోజే చొక్కా మారుస్తారా? అంతే. ఆలోపు బతుకుంటేనేమో ఓకే. హ్మ్. బతికి లేకున్నా హ్మ్. నా చివరి ఆ? హ్మ్. అదేది ఏమంటారు కదా, అదే అంత్యక్రియలు. అంత్యక్రియల్లో కూడా మా గులాబీ. పిల్లలకు ఇదే ఇదే నాకు ఏర్పాటు చేయండి అని చెప్తా. హ్మ్. నేను నేను బతుకున్నంత కాలం, లేకపోతే నేను సజీవంగా సజీవ సాక్షిగా ఈ సమాజంలో ఉన్నంత కాలం హ్మ్. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నా వల్ల కొన్ని వేల మంది హ్మ్. ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, పదవులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, వందల మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ త్యాగాల ముందు నేను ఎంతమ్మా? హ్మ్. వాళ్ళ గోటికి సరిపోను నేను. వాళ్ళ త్యాగాల ముందు నేను ఇవాళ నాకు నాకు మీలాంటి వాళ్ళు మాట్లాడే అవకాశం ఇస్తున్నారు, చెప్పుకునే అవకాశం దొరుకుతున్నది, 3 పూటల తిండి దొరుకుతున్నది, హ్మ్. ఒంటి నిండా బట్టలు ఉన్నాయి, హ్మ్. ఉండగలిగే కనీసం సౌకర్యాలు ఉన్నాయి. హ్మ్. కానీ లేనోళ్ళమ్మ నా మాటలు విని, నా పుస్తకాలు చదివి, నా ఉపన్యాసాలు విని, నేను తెచ్చిన అంకెల వాస్తవాలు తెలుసుకొని ఉద్యమంలోకి వచ్చి వేల మంది, లక్షల మంది త్యాగాలు చేసిండు వాళ్ళు. చరిత్ర లేకుండా కాలగర్భంలో కలిసిపోతున్నారు వాళ్ళు. కనీసం గుర్తింపు అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం అడుగుతలేరు వాళ్ళు. 10 రూపాయలతో కూడినటువంటి ఒక సర్టిఫికెట్, ఒక గుర్తింపు కావాలంటున్నారు. అంతకుమించి వాళ్ళు ఏం అడుగుతలేరు. ఒక 10 రూపాయల విలువ చేసే సర్టిఫికెట్ కూడా ఇయ్యలేమా? అవును. అది ఇవాళ ఇవాళ మీరు అన్నారు కదా దుబారా ఖర్చు అని. అవును. ఇది ఒక ఉదాహరణ అమ్మ. సార్. 2016లో హ్మ్. ఈ రాజేంద్ర ఆ, అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, హ్మ్. ఆయన ఈ ఏదైతే సిజిజి ఉంది కదా, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, అవును. అవును. ఈ ప్రభుత్వానికి హ్మ్. అత్యంత హ్మ్. దిక్సూచిగా ఉండాల్సినటువంటిది. హ్మ్. అంటే ఒక ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ తోటి పోవడానికి కావాల్సినటువంటి హ్మ్. అందించడానికి ఏర్పడినటువంటి సిజిజి హ్మ్. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో హ్మ్. 2016లో హ్మ్. ఈయన ఈ రాజేంద్ర నరేంద్ర నిమ్జీ అనే ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసరు హ్మ్. అపాయింట్ చేసి హ్మ్. 3 సంవత్సరాల కాల వ్యవధి కోసం హ్మ్. అపాయింట్మెంట్ లెటర్ ఇది. సో ఇది 2016 హ్మ్. నవంబర్ నెల హ్మ్. 30వ తారీఖు నాడు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అవును. ఆయన హ్మ్. ఎప్పుడు 3 నెలల కాలపరిమితి అని కూడా దీంట్లో ఉంది. హ్మ్. ఆయనకి ఎంత జీతమో ఉంది, హ్మ్. ఆయన ఏంటిదో మొత్తం 2.5 ఈజ్ అ లక్షలు. డైరెక్టర్ ఉన్నది. 2.5 లక్షలు. అంటే ఆయన ఎప్పుడు పదవీ విరమణ చేయాలి? 2019 నవంబరు హ్మ్. 30వ తారీఖు ఆయన కాలం అయిపోయింది. అవును. అవును. ఆయన కాల వ్యవధి అయిపోతుంది. అవును. కానీ హ్మ్. ఇప్పటి వరకు హ్మ్. ఆయన అదే పదవిలో కొనసాగుతుండు, హ్మ్. అదే బాధ్యతలో కొనసాగుతుండు, హ్మ్. అదే హోదాలో కొనసాగుతున్నాడు, హ్మ్. అదే వేతనంతో కొనసాగుతున్నాడు. హ్మ్. హ్మ్. సోమేష్ కుమార్ అనే మాజీ అవును. హ్మ్. చీఫ్ సెక్రటరీ ఉన్నాడు కదా, అవును. ఆయనకి అవును. దగ్గర దోస్తు, ఆయన ఆ! ఏజెంటు ఆ! అయినందుకు ఇప్పటికీ ఆ! ఆ, ఆ! కోట్ల రూపాయల హ్మ్. ఆ, హ్మ్. డబ్బులు ఆ కుర్చీలో కూర్చొని, హ్మ్. చాంబర్లో కూర్చొని డ్రా చేస్తున్నాడు. హ్మ్. ఆయన మొత్తం శాఖని ఈ సిజీని నడుపుతున్నాడు. మరి ఇప్పటికైనా ఆయన ఆయన మీద మరి పదవీ కాలం కొనసాగించిందా, హ్మ్. ఎక్స్టెన్షన్ చేసిందంటే అది లేదు. హ్మ్. మేము జిఏడీలు అడిగినాం, హ్మ్. ఆయనకి ఏమన్నా పదవీ కాలం కొనసాగించేదా అని, అది లేదంటారు. హ్మ్. చూపించమని అడిగినాం, అది లేదంటారు. మరి లేనప్పుడు అంటే డబ్బు దుబారా ఎట్టయింది అంటున్నాం కదా. ఈయన హ్మ్. ఆయన 2 ఆఫీసులు ఉన్నాయి వీళ్ళకి. హ్మ్. ఒకటేమో గచ్చిబౌలిలో ఉంది, హ్మ్. రెండేమో మరి చెన్నారెడ్డి మానవ వనరుల శాఖ ఉంది. అవును. అక్కడ ఒక హ్మ్. బిల్డింగ్ని రెంట్‌కి తీసుకొని అక్కడ ఒక నిర్వహిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ దీంట్లో ప్రభుత్వం కావాల్సినటువంటి అన్ని సాఫ్ట్‌వేర్స్ వీళ్ళే తయారు చేసి ఇవ్వాలి. హ్మ్. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళే తయారు చేసి ఇయ్యాలి. నెంబర్ 1. హ్మ్. నెంబర్ 2, హ్మ్. ప్రభుత్వానికి ఇప్పుడు మొన్న ప్రజాపాలన పేరుతోటి అప్లికేషన్లు తీసుకున్నారు. అవును. ఈ అప్లికేషన్‌లన్నీ కూడా డేటా ఎంట్రీ అక్కడనే జరగాలి. అవును.
ఇది ప్రభుత్వానికి ఒక అటానమస్ బాడీగా ఉంటుంది. అవును. ఒక అటానమస్ బాడీగా ఉండి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని అక్కడ ఆ, వెచ్చిచ్చి వినియోగిస్తూ సాఫ్ట్వేరు ప్రతిదీ ప్రొక్యూషన్ అంతా కావాల్సినవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళే చేయాలి. అవును. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంది? ఉమ్. దట్ ఈస్ ద సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. Yes. దానికి ఒక డైరెక్టర్ని ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉన్నారు. అవును. సుమారు 450 మంది 2 ప్రభుత్వ ఆఫీసులలో ప్రభుత్వం కొన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తే ఇటువంటి వాడు ఇది దుబారా కాదా? అవును. విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఇప్పుడు కూడా ఈయన ఉన్నాడా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చుదా? మీరు రేపు పొద్దున పోండి, నేను ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇస్తా. ఫోన్ లేపకపోవచ్చు కానీ ఆ 2 ఆఫీసులో ఏదో ఒక ఆఫీసులో ఉంటాడు. మీరు పోండి, చూడండి, ఆయన అడగండి 2019 తర్వాత మీకు ఎక్స్టెన్షన్ వచ్చిందా, దానప్పుడు ఈ ఛాంబర్లో ఈ కుర్చీలు ఎందుకు కూర్చున్నారో అడగండి, ఏ బాధ్యత, ఏ హోదా మీకు ఉన్నది అని అడగండి. ఏం ఆన్సర్ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి కదా, మరి అదే కదా, మార్చాలి కదా. ఇతన్ని మార్చుడు కాదు, ఆయన ఆల్రెడీ అయిపోయింది. రిటైర్డ్ అమ్మా, రిటైర్డ్ ఆఫీసర్ తీసుకొచ్చి పెట్టిండ్రు. రిటైర్డ్ అయ్యి ఆయన ఎప్పుడో రిటైర్డ్ అయిండు. ఆయనే 2016లో మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు. కూర్చోబెట్టిండ్రు. సరే ఓకే, 3 ఏళ్ళ గడువుతోటి కూర్చోబెట్టినావు. 3 ఏళ్ళు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకొకరిని పెట్టుడో ఏదో చెయ్యాలి కదా, పని చెయ్యాలి కదా. ఏం లేదు అక్కడ. నువ్వు సాఫ్ట్వేర్లు ప్రభుత్వానికి తయారు చేసి ఇవ్వవు, ప్రభుత్వానికి అవసరమైనటువంటి డేటా ఎంట్రీ చేసి ఇవ్వవు. మరి ఎందుకోసం ఉన్నాయి? ఎందుకు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? నీకు ఎందుకు జీతాలు ఇవ్వాలి? ఈయనకు వేతనం 2.5 లక్షలు అయితే అదనంగా అనేక ఉంటాయి కదా, వాళ్ళకి డిఏలు మన్ను మచానం అవి ఇవి అవి ఒక 10 లక్షలు డ్రా చేస్తారు. అంటే ఒక్కొక్క ఇటువంటి దుర్మార్గంగా ఒక్కొక్కరి మీద 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడుతున్నాం. అంటే అవి కాక వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని తెచ్చి పిఎల్ఎం పెట్టుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి స్టాఫ్ని పెట్టుకుంటారు. అది కూడా మన ఖజానా దీంట్లోంచే. అక్కడ ఒక క్యాంటీన్ పెట్టిండ్రు, ఆ క్యాంటీన్ మొత్తం వీళ్ళ కుటుంబానికే, వీళ్ళ బంధువులకే, వీళ్ళ భార్య, వీళ్ళ పిల్లలు, వీళ్ళ బిడ్డ, వీళ్ళ బంధువులు అంత వచ్చి అక్కడ కబ్జా చేసి పడేసారు దాని క్యాంటీన్ని. ఆ క్యాంటీన్ కిచెన్ వీళ్ళ కోసమే, స్టాఫ్ కోసం కాదు. ఇక ఇట్లా ఒక్కొక్కటి దుర్వినియోగం అయితే మీరు అన్నారు చూడండి, గత ప్రభుత్వంలో మంచి జరగలేదని, ఇదా మంచి. ఇట్లా నేను ఒక 50 చెప్తా మీకు, ఒక్కొక్క శాఖలో ఎక్కడెక్కడ ఏం జరిగింది ఒక 50 చెప్తా మీకు. కాకపోతే మనది మనం ఇప్పుడు బయట వేసుకోవద్దు, మనది మనం కనీసం సవరించుకోవాలా. ఇప్పుడు మేము వీళ్ళకి ఇస్తున్నాం, ఈ కొత్త ప్రభుత్వానికి ఇటువంటి అన్నీ చెప్తున్నాం, ఇది పంపించినాం అండి. దీంట్లో ఆధారాలతో ఉన్నాయి కదా, ఇది మొత్తం ప్రూఫ్స్ మొత్తంగా. ఈ సిజీజీ ఎందుకు ఏర్పాటు చేసినా కూడా మొత్తం వివరాలు ఇచ్చినాం ఇక్కడ. దాని కాన్సెప్ట్ ఏంటి, దాని పర్స్పెక్టివ్ ఏంటిది, ఎందుకు ఏర్పాటు చేసిండ్రు, మొత్తం డీటెయిల్ గా దాంట్లో ఉన్నది. దీంట్లో బోర్డు నెంబర్స్ ఎవరు, ఈ చివరికి ఉంటుంది బోర్డు నెంబర్స్ ఎవరని. వీళ్ళంతా బోర్డు నెంబర్స్. అసలు వీళ్ళకి ఫైనాన్స్, హోమ్, ఇండస్ట్రీస్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అసలు వీళ్ళకి తెలుసోలేదో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఒకటి ఉందని మన మంత్రులకు తెలుసోలేదో. అదే డౌట్ కొడుతుంది మీరు చెప్పిన తర్వాత. చాలా మందికి తెలియదు, ఇప్పుడు చాలా మందికి ఈ విషయం తెలియదు ఇప్పుడు మనం చెప్పేదాకా కూడా, మీరు చెప్పేదాకా. మరి ఇట్లయితే ఎట్లమ్మా ఇది? ఎమ్మెల్యేలు అయిపోతారు, మంత్రులు అయిపోతారు, ముఖ్యమంత్రులు అయిపోతారు. మరి ఎట్లా ఈ తెలంగాణ? ఎందుకు ఆ తెలంగాణ తెచ్చుకున్నది? తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు కాదమ్మా. తెలంగాణ కోసం 53 నుంచి ఇప్పటిదాకా 2000 పైగా అమ్మానే పిలుపు నోచుకోకుండా అనన్య త్యాగాలు చేసింది ఇందుకోసం కాదు. బగబగ మండే మంటలు ఆగుతాయింది ఇందుకోసం కాదు. 10 అంతస్తుల బంగ్లాల నుంచి దూకి గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు అమరత్వం చెందింది వీళ్ళ కోసం కాదు. కాబట్టి ఇప్పటికైనా అందరం కూడా
మనందరం తప్పే చేసినాం, మనందరం తప్పు ఒప్పుకుందాం. 2014 నుంచి కనుక ఇట్లా మొత్తుకుంటే ఇట్లా కాకపోవునేమో. అవును. ఆ? ఇప్పటికైనా తెలంగాణ నీళ్ళ కోసం కాదు, నియామకాల కోసం కాదు, తెలంగాణ తెచ్చుకున్నది ప్రభుత్వ విద్య కోసం, ప్రభుత్వ వైద్యం కోసం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయడం కోసం, సంపదని కాపాడు కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడిన పాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి మనందరం ఇప్పటి నుంచైనా మనం మన పాఠశాలలు, మన కళాశాలలు, మన విద్యా వ్యవస్థ, మన హాస్పిటళ్ళు బాగు చేసుకోవడానికి అందరం ప్రయత్నం చేద్దాం. మన ఎమ్మెల్యేలని, మన మంత్రులని పుట్టెంటికలు తీసుకోవడానికో, లేకపోతే చీర కట్టినప్పుడు పిలవడానికో, పుట్టినరోజులకు పిలవడానికో, సావులకు పిలవడానికి కాదు. మా స్కూల్ బాగు చేయడానికి రండి, మా పాఠశాల బాగు చేయడానికి రండి, మా కళాశాల బాగు చేయడానికి రండి. ప్రజలు కూడా అడగాలి. ప్రజలు కూడా అడగాల. ప్రజలు కూడా డిమాండ్ చేయాలి. అడగట్లేదు సార్. అడిగేటట్టు గణపతిని పెడుతున్నాము 10,000 ఇవ్వండి సొసైటీకి, ఇట్లాంటివి అడుగుతున్నారు. అడగడుతూ ఇప్పటి నుంచైనా ప్రజలు కూడా. అంటే మనం కూడా చెప్పంగా వస్తాం. ఇప్పుడు ఒక అలవాటు అయింది, సావుకాడికి పిలిస్తే వాడు వచ్చి ఒక 5,000 10,000 ఇచ్చిపోతాడని ఏదో ఆశతోటి పిలుస్తారు. వాళ్ళు ప్రేమతో కాదు, విలేది ప్రేమతో పిలవరు. అరే మీ ఇంట్లో మీరు శుభకార్యం చేసుకుంటుంటే చీర కడతా అంటే, పుట్టెంటికలు తీస్తే, లేకపోతే బర్త్డేలు చేస్తే వాళ్ళెందుకమ్మా మీకు? మంచి స్నేహితులను పిలుచుకోండి. కాబట్టి మీ ఈ ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధులని, అధికారులని మనం పిలవాల్సింది వీటికి కాదు. స్కూల్ కోసం పిలవండి, హాస్పిటల్ కోసం పిలవండి, కనీస సౌకర్యాల కోసం పిలవండి, తాగునీరు కోసం పిలవండి, మన పిల్లల ఎవరికైనా చదువుకున్న పట్టవద్దు లేని వాళ్ళకి ఉపాధి అవకాశాల కోసం పిలవండి, కుటీర పరిశ్రమల కోసం పిలవండి, ఉపాధిని పెంచడానికి పిలవండి. మనం కూడా తప్పు చేయొద్దు. మనం కూడా విచక్షణతోటి, విజ్ఞతతోటి, పాలకుడు తప్పు చేసినా మనం తప్పు చేయొద్దు. పాలకులని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మనదే. చిన్న పిల్లవాడు ఎట్లయితే తప్పులు చేయకుండా మనం కాపాడుకుంటామో, పాలకులను కూడా తప్పులు చేయకుండా మనమే కాపాడుకోవాలి. వాడు తప్పు చేస్తే మనం అవసరమైతే మనం దండన చేయాలి, శిక్ష వేయాలి. కానీ జైజేలు కొట్టడం కాదు, జైజేలు పలకడం కాదు. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.